శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. రోజులో మనం లెక్కలేని సంకల్పాలు చేస్తూ ఉంటాం. ప్రతి సంకల్పం కర్మలోకి తీసుకురాం. అయితే మనం అనుకున్నది జరగాలి, అదే చేయాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తాం ఏదైనా మంచి విషయం ఉంటే. అయితే ఈ సంకల్పానికి శక్తి రావాలి, మనం ఏదైతే అనుకుంటున్నామో అది జరగాలి అంటే ఏం చేయాలి, సంకల్ప శక్తి అంటే ఏంటి, అది ఎలా వస్తుంది అన్నది ఈరోజు మనం తెలుసుకుందాము. మనతో ఉన్నారు బ్రహ్మకుమారి శశికళ అక్కయ్య గారు. వారికి గాడ్లీవుడ్ స్టూడియోలో స్వాగతం చేద్దాం. అక్కయ్య గారు, మీకు మా స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, మనం సంకల్పంతో సృష్టి నడుస్తుంది అని వింటూ ఉంటాం. అయితే ఈ సంకల్పం, ఈ శక్తి నిండాలి, అనుకున్నది జరగాలి అంటే ఏం చేయాలి? సంకల్ప శక్తి అంటే ఏంటి? వాస్తవానికి సంకల్పం అనేది ఒక ప్రబలమైన శక్తి. సంకల్పం ఒక గొప్ప ఖజానా, మన జీవితంలో మనం ఉపయోగిస్తున్న గొప్ప ఖజానా. సంకల్పమే మన జీవితంలో కర్మలకు ఆధారమైనటువంటి బీజాలు సంకల్పాలు అనేవి. డెఫినెట్ గా మన ఏదైనా కర్మ చేయాలి అంటే ముందు సంకల్పం కావాలి. అందుకనే సంకల్పంతో సృష్టి అనే పదం ఒక నానుడి వచ్చింది. ఎందుకంటే సంకల్పం యొక్క బీజంతోనే మన కర్మ అనే సృష్టి ప్రారంభమవుతుంది. అవును, అందుకనే సంకల్పంతో సృష్టి అన్నారు. బ్రహ్మదేవుడు కూడా సంకల్పంతో సృష్టిని రచించాడు అని. సంకల్పం అనేది అంత గొప్పది. సృష్టినే రచించేంత శక్తి మన ఒక్కొక్క సంకల్పంలో కూడా ఉంటుందన్నమాట. అందుకని దీన్ని ఒక ప్రబలమైన శక్తి అని కూడా చెప్పారు. అయితే మీరు అన్న మాటలో సృష్టిని రచించాడు అన్నారు కదా, అయితే మనం కూడా రచించవచ్చు అన్నారు. ఎటువంటి సృష్టి అంటే? ప్రపంచం అంటున్నారా, భౌతిక ప్రపంచం అంటున్నారా? ఎలాంటి సృష్టి అంటే ఏంటి? భౌతికమైనటువంటి సృష్టి కూడా ఒక రకమైనటువంటి తరంగాలపైన ఆధారపడి నడుస్తుంది. ఒక చైతన్యం యొక్క చైతన్య శక్తి నుండి వచ్చే తరంగాలపైన ఆధారపడి నడుస్తుంది. భౌతికమైన సృష్టి అంటే మనం చూస్తూ ఉన్నాము ప్రకృతి, పంచతత్వాలు, అలాగే మానవాత్మలు. మనం కళ్ళతో చూస్తున్న ఈ భౌతిక ప్రపంచంలో ఒక సుందరత నిండడానికి కానీ, ప్రకృతిక సౌందర్యానికి ఆధారం కానీ, లేదా భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి సుఖ సంతోషానికి ఆధారం కానీ, అదే దుఃఖము, అశాంతి, ఆందోళనకు కూడా ఆధారమైనది కానీ మానవుని యొక్క సంకల్పాల యొక్క ప్రభావమే అది. ఎందుకంటే సంకల్పాల యొక్క ప్రభావం తరంగాల రూపంలో వ్యాపిస్తూ ఉంటుంది మన చుట్టూ. మనం ఏది ఆలోచిస్తామో అది మన చుట్టూ తరంగాలై వ్యాపిస్తూ ఉంటుంది. సంకల్పం అంటే సరళమైన భాషలో ఆలోచన. అవును, మన మనసులో వచ్చేటటువంటి ఒక్కొక్క ఆలోచనలనే సంకల్పం అంటాం. మనం ఏది ఆలోచన చేస్తూ ఉంటామో మన మనసులో చుట్టూ అది దాని యొక్క ప్రభావం తరంగాల రూపంలో వ్యాపిస్తూ ఉంటుంది. ఏ విధంగా అయితే ఒక నిర్మలంగా ఉన్నటువంటి నీటిలో మనం ఒక రాయి వేసినప్పుడు దాని చుట్టూ వ్యాపిస్తాయి రౌండ్ లో. అలా ఏంటంటే మన మనసులో ఒక ఆలోచన అనే రాయి, అంటే ఒక ఆలోచన మెదలింది అంటే దాని యొక్క తరంగాలు మన చుట్టూ వాతావరణంలో, మన చుట్టూ ఉన్న వ్యక్తుల వరకు వ్యాపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని సంకల్పాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. అయితే ఇతరులు ఎవరైనా సంకల్పం చేస్తే అది మనం ఫీల్ అవ్వగలమా? ఆ తరంగాలు మనకు టచ్ అవుతాయి? తప్పకుండా. ఓకే. అందుకనే ఇతరులు ఏది ఫీల్ అవ్వాలనుకుంటున్నామో, లేదా ఇతరుల నుండి మనకి ఏది రిజల్ట్ రావాలనుకుంటున్నామో అదే సంకల్పాన్ని మనం చేయాలి. సాధారణంగా మనం ఇతరుల నుండి ఎక్స్పెక్ట్ చేసేది మంచినే ఎక్స్పెక్ట్ చేస్తాం. డెఫినెట్ గా గౌరవం ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ వన్ సైడ్ లోపల నుంచి మనం ఒక నెగిటివ్ ఫీలింగ్ అయితే పెట్టుకుంటాం, వాళ్ళు మళ్ళీ మారుతారో లేదా. కానీ యాక్చువల్ గా వాళ్ళు మంచిగానే బిహేవ్ చేయాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ మన సంకల్పాలు కంట్రోల్ చేయలేము మెనీ టైమ్స్. మనం ఎదుటి వాళ్ళ నుండి ఒక గౌరవం అనేది, ఒక ఎదుటి వాళ్ళ నుండి ప్రేమ అనేది, సహయోగం, అంటే ఒక మంచిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అటువంటప్పుడు మన ఆలోచనలు కూడా ఇతరుల పట్ల అదే విధంగా నడిపించినప్పుడు వాళ్ళ నుండి మనకు అదే వస్తుంది. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, ఒక కథ ఉంది అన్నమాట.
ఒక రాజుగారు ఉంటారు. ఉమ్, ఆ రాజుగారికి ప్రజలందరి పైన కూడా చాలా స్నేహము, ఒక తండ్రిలా పాలన చేయాలి అనేటటువంటి ఒక మనస్ఫూర్తిగా ఒక హృదయపూర్వకంగా పరిపాలన చేస్తూ ఉంటాడు రాజ్యాన్ని, ప్రజలందరినీ కూడా. ఉమ్, అందరికీ కూడా రాజుగారు అంటే అంతే ప్రీతి స్నేహం ఉంటుంది అనమాట, గౌరవం ఉంటుంది. అయితే రాజుగారికి ఎప్పుడు కూడా ఆయన అంతఃపురంలో నుండి చూస్తూ ఉంటే ఆ రాజభవనం ఎదురుగా నుండి ఒక కట్టెలు అమ్ముకునే వ్యక్తి వెళ్తూ ఉంటాడు అనమాట. ఉమ్, ఆ వ్యక్తిని చూసినప్పుడల్లా ఒక రకంగా ఒక ఇరిటేషన్ వస్తూ ఉంటది రాజుగారిలోని, ఉమ్, ఒక కోపం అనేది వస్తూ ఉంటది ఆ వ్యక్తి పట్ల. ఆయన అర్చుకుంటూ వెళ్తూ ఉంటాడు కట్టెలు అమ్ముకుంటూ. అయితే రాజుగారు ఒక రోజు ఆలోచిస్తారు ఏంటంటే, నాకు ప్రజలంటే చాలా గౌరవము స్నేహము అందరిపైన కూడా, ఉమ్, కానీ ఈ కట్టెలు కొట్టుకునే వ్యక్తి పట్లనే నాకు ఎందుకు అటువంటి భావాలు వస్తున్నాయి, ఇరిటేషన్ వస్తుంది, ఆయన అంటే నాకు ఒక పడదు అనే భావన నాలో వస్తుంది. అలా రాకూడదు కదా, ప్రజలలో ఒక వ్యక్తి ఆయన పట్ల కూడా నాకు ప్రేమ ఉండాలి, అందరూ సమానం కదా రాజు. అభిమానం ఉండాలి, నేను మంచి పాలన చేయాలి కదా, అటువంటి వ్యక్తికి నాకు ఆయన పైన ఎందుకు కోపం వస్తుంది, ఉమ్, ఎప్పుడు కూడా ఆయన నాకేది కీడు చేయలేదు కదా అవును. అని రాజుగారికి దానిపైన ఆలోచించి మంత్రి గారిని పిలిచి ఉమ్, చెప్తారు, చూడు ఈ కట్టెలు కట్టుకునేటటువంటి వ్యక్తి పైన నాకు ఎందుకో అనుకోకుండానే, నాకు తెలియకుండానే నాకు ఇటువంటి భావాలు వస్తున్నాయి, దీనికి కారణం ఏమై ఉంటుంది, నువ్వు పరిశీలించి నాకు చెప్పాలి అని. ఉమ్, అప్పుడు మంత్రి గారు మారు వేషంలోని ఆ కట్టెలు అమ్ముకునే వ్యక్తి వెనుక ఫాలో అయి వెళ్ళి అతనితో ఫ్రెండ్షిప్ చేయడం జరుగుతుంది అనమాట. మంత్రిగా కాకుండా వేరే వేషంలోని ఆయనతో కొన్నాళ్ళు అలా స్నేహం చేసి గడిపితే అక్కడ చూసినట్లయితే చాలా కట్టెలు, చందనపు చెక్కలు దాచి ఉన్నాయంట. ఉమ్, కట్టెలు కట్టుకునే ఆయన ఇంటిలో ఒక గది నిండా కూడా చందనపు చెక్కలు చాలా స్టాక్ పెట్టుకుని ఉంచుకున్నాడు అతను. ఉమ్, అయితే ఈయన అడిగాడు అనమాట మంత్రి గారు, మారు వేషంలో ఉన్న మంత్రి గారు, ఈ చందనపు చెక్కలు ఇన్ని దాచుకున్నావు, ఏం చేసుకుంటావు నువ్వు అని. ఉమ్, అంటే ఆయన చెప్పాడంటే ఆ వ్యాపారి, రాజుగారు కుటుంబంలో వ్యక్తులు అటువంటి గొప్ప వాళ్ళు శరీరం విడిచిపెడితే చనిపోయినట్లయితే ఈ చందనపు చెక్కలు సేల్ అవుతాయని నేను ఎదురు చూస్తున్నాను అంటాడు. ఉమ్, అంటే రాజుగారికి కట్టెలు కట్టుకునే వ్యక్తి పట్ల ఎందుకు ఆ భావం కలుగుతుందనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి అలాంటి సంకల్పం చేస్తున్నాడు కాబట్టి. ఎప్పుడు రాజుగారు మరణిస్తే నాకు మంచి గిరాకీ వస్తుంది, ఆయన సంపాదన కోసం అనుకున్నాడు, కానీ నేను ఇలా ఆలోచించకూడదు అనేది ఆయన గమనించలేదు. అది రాజుగారి వరకు చేరుతూ ఆ వైబ్రేషన్స్, ఆ తరంగాలు రాజుగారి వరకు చేరి అతనికి ఈయన పట్ల ఒక అన్నమాట. అలా మనం చూసినట్లయితే ప్రాక్టికల్ మన లైఫ్ లో కూడా కొంతమందితో కలిసినప్పుడు ఎదురుపడగానే ఒక రకమైన భావాలు మనలో వస్తాయి. డెఫినెట్ గా ఎవరినైనా చూస్తే చాలా ప్రేమ వస్తుంది, ఎవరైనా కొంతమందిని చూసినప్పుడు మళ్ళీ కలవకూడదన్న భావన వస్తుంది. అంటే ఎదుట వాళ్ళ యొక్క ఆలోచనల ప్రభావం మన వరకు చేరుతూ ఉండొచ్చు, మన ఆలోచనల ప్రభావం ఎదుటి వాళ్ళ వరకు చేరుతుంది. మీరు అన్నారా సంకల్పంలో శక్తి అనేది ఎలా నింపుకోవాలి అంటే, మనం ఇప్పుడు ఎలాంటి ఆలోచనతో ఉన్న వ్యక్తులైనా మన వైపు నుండి మన పాజిటివ్ వైబ్రేషన్స్ మన వాళ్ళ వరకు చేర్చే అంత శక్తి మన ఆలోచనలో మనం నింపుకోవాలి, అంత పాజిటివిటీ అనేది మన ఆలోచనలో మనం నింపుకోవాలన్నమాట. అంటే మనలో పాజిటివిటీ నింపుకున్నట్లయితే ఇతరులు ఏ సంకల్పం చేసినా సరే తగలదంటారు, మన వరకు అది తగలదు. అంటే ఈ జ్ఞానం లేనప్పుడు సంకల్పాల యొక్క ప్రభావం ఎలా, ఇప్పుడు కట్టెలు కొట్టుకునే వ్యక్తి యొక్క ఆలోచన ప్రభావం రాజుగారిలో ఇరిటేషన్ కలిగించింది ఆ వ్యక్తి పట్ల. అలా అంటే సంకల్పాల యొక్క ప్రభావం ఇలా నా మీద పనిచేస్తుందనే జ్ఞానం మనలో ఉన్నప్పుడు మనం దాన్ని క్షణంలోనే గమనించుకుని ఆ ప్రభావం నా మీద పని చేయకూడదు, నా వైపు నుండి నేను ప్రేమ ఇవ్వగలగాలి, నేను ఇరిటేట్ కాకూడదు, నా వైపు నుండి నేను దాతాయి వాళ్ళకి సహయోగం ఇవ్వాలి, నేను వాళ్ళకి ప్రేమ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, నేను ఇరిటేట్ కాకూడదు అనేది మనకి అర్థమైపోతుంది. సంకల్పాల యొక్క ప్రభావం ఏంటి, ఆ సమయంలో నేను వాళ్ళ పట్ల ఎలా స్పందించాలి అనే నాలెడ్జ్ మనలో పని చేయాలన్నమాట.
అయితే పాజిటివ్ సంకల్పం మనం చేస్తున్నాం, మన పాజిటివిటీ కూడా వాళ్ళ దగ్గర రీచ్ అవుతుందంటారా? ఇప్పుడు ఎలా రీచ్ అవుతుంది తప్పకుండా. ఎలాగైతే ఒక అగరబత్తి ఉందనుకోండి, దాన్ని మనం ఒక ప్రదేశంలో వెలిగించి ఉంచినప్పుడు అది చుట్టూ ఎంత దుర్గంధం ఉన్నా కూడా అగరబత్తి ఎప్పుడు ఇలా అనదు. చుట్టూ ఉన్న దుర్గంధం యొక్క ప్రభావంతో నా సుగంధము చేరడం లేదు, వ్యాపించటం లేదు ఎలా అని ఆలోచించదు అగరబత్తి. చుట్టూ ఎంత దుర్గంధం ఉన్నా దాని యొక్క సుగంధాన్ని వ్యాపింప చేయాలి అనే లక్ష్యానికి చేరుకుంటుంది అది. అది మనుషులు తయారు చేసిన రచన. అయితే అగరబత్తి చూస్తే ఒక రూమ్ వరకు సుగంధం వస్తుంది. అయితే మన సంకల్పాలు కూడా వ్యాపిస్తాయి ఇవి. ఓకే, అంటే మనిషి ఎక్కడున్నా సరే వ్యాపిస్తాయి. మన వైబ్రేషన్స్, తరంగాలు ఎంత దూరమైనా వెళ్తాయండి. ఎంత దూరమైనా వెళ్తాయి. ఇక్కడ నుండి మనం ఒక శరీరం విడిచిపెట్టి ఎక్కడో ఉన్న వ్యక్తికి కూడా మనం సంకల్పాలతో ముక్తి ప్రదానం చేయొచ్చు. మనం వాళ్ళకి ముక్తి దానం చేయొచ్చు. సూక్ష్మ ఆకారాల్లో ఉండి శరీరాలు దొరకకుండా ఉన్న ఆత్మలకు కూడా మనం ముక్తి దానం చేసేటటువంటి ప్రక్రియ ఈ సంకల్పాల యొక్క ప్రభావంతో మనం చేయొచ్చు. మన పాజిటివ్ అంటే శరీరం ఉన్నా లేకపోయినా సరే, అంటే ఆ సంకల్ప శక్తి శరీరం లేని వాళ్ళకి కూడా అందుతుంది అంటారు. అందుతుంది. ఎందుకంటే సంకల్పం అనేది మనల్లో ఉన్న ప్రాణశక్తితో ముడిపడి ఉన్న ఒక శక్తి. భౌతికమైన శరీరంతో అటాచ్ అయిన శక్తి కాదు ఇది. భౌతికమైన శరీరము ఇది నశ్వరమైనది, మట్టితో తయారైంది, మట్టిలో కలిసిపోతుంది. కానీ ఈ శరీరాన్ని నడిపించే చైతన్య శక్తి, ప్రాణశక్తి, ఆత్మ ఏదైతే మనలో ఉందో ఆ ప్రాణశక్తిలో జరుగుతున్న ప్రక్రియ సంకల్పం అనే శక్తి. అందుకనే మనం శరీరంలో ఉన్న వ్యక్తులకి కూడా మనం పాజిటివ్ వైబ్రేషన్స్ పంపించి వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చాలన్నా, వాళ్ళ యొక్క బిహేవియర్ ని మార్చాలి అన్నా కూడా, వాళ్ళ యొక్క మూడ్స్ ని మనం మార్చాలి అన్నా కూడా కొంచెం ఇది టైం పడుతుంది. తర్వాత మన ఆలోచన యొక్క ప్రభావం వాళ్ళ వరకు చేరి వాళ్ళలో చేంజ్ అనేది రావాలి అంటే మనం కొంత మన మైండ్ పవర్ బాగా ఉండాలి. అంటే డీవియేషన్ అనేది తక్కువ ఉండాలి మన ఆలోచనలోని. మనం అనుకున్న ఆలోచనలు మనం తదేకంగా ఎక్కువ సమయం వరకు నిలబడగలగాలి. మనం అనుకుంటున్నాం వాళ్ళలో చేంజ్ రావాలి, వాళ్ళలోని ఒక శక్తి పెరగాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి, లేదా వాళ్ళ కష్టాలు తొలగాలి, వాళ్ళ దుఃఖాలు పోవాలి, వాళ్ళకి శాంతి కలగాలి, వాళ్ళకి ముక్తి రావాలి, ఏదైనా మనం ఆలోచన పంపిస్తూ ఉన్నాము. కానీ ఆ ఆలోచన కేవలం మనం ఒక రిపీటెడ్ గా ఏదో వర్ణిస్తున్న మాదిరిగా నోటితో బదులు మనసులో మనం అనుకుంటున్నాం అంతే. కానీ దాంట్లో శక్తి లేదు అనుకోండి, ఉందనుకోండి వేరే ఆలోచనలు కూడా మనకి ఆ సమయంలోని, అది వాళ్ళ వరకు చేరదు. అది ఎలా వస్తుందంటారు శక్తి? ఒక సంకల్పం నేను చేస్తున్నాను, ఒక 10 సార్లు అనుకుంటున్నాను నేను మంచిగా చదవాలి అనేసి, అయితే నాకు అందులో నాకు శక్తి ఎలా నిండుతుంది? ఆ సంకల్పంలో దృఢత అనేది ఒకటి ఉండాలి. దృఢత, డిటర్మినేషన్ అనేది. నెక్స్ట్ ఇంకా మనం ఏదైనా కూడా హృదయం కూడా జోడించి చేయాలి అంటారు చూడండి. అంటే మొత్తం మనసు పెట్టాలి. మనస్సు, హృదయం రెండింటితో మనం అది ఆలోచన పంపించినప్పుడు మనం దాన్ని రియలైజ్ అవుతూ అది చేరుతూ ఉంది, వాళ్ళు దాని యొక్క ప్రాప్తి అనుభవం చేస్తున్నారు, నేను పంపిస్తున్న పాజిటివ్ వైబ్రేషన్స్ యొక్క ప్రాప్తి రిజల్ట్ వస్తుంది వాళ్ళ లైఫ్ లో అనే ఒక ఫీలింగ్ మనకు వస్తూ అటువంటి హృదయపూర్వకమైనటువంటి వైబ్రేషన్స్ మనం పంపించినప్పుడు తప్పకుండా వాళ్ళకి చేంజ్ అనేది వస్తుంది. అంటే ఏదైతే రిజల్ట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, అంటే అది మంచిది, ఏదైనా ఎవరిలో అయినా మార్పు అయినా కానివ్వండి, ఏదైనా సాధించాలి అంటే ముందే మనం అది సాధించేసామన్న పాజిటివ్ ఫీలింగ్ పెట్టుకోవాలంటారు. తప్పకుండా సంకల్పాల్లో అటువంటి శక్తి ఉంటుంది. మనం ఏది ఆలోచిస్తామో అది జరుగుతుంది. అంటే ముందు నుంచి అది జరిగిపోయింది, చాలా మంచిగా అవుతుంది అన్న ఫీలింగ్ పెట్టుకుంటే ఆటోమేటిక్ గా జరుగుతుంది అనమాట. అయితే దాంట్లో దృఢత్వం ఉండాలి. దానిలో మనకి జరుగుతుందా లేదా సంశయం, మన ఆలోచనల మీద మనకు సంశయం ఉండకూడదు. తప్పకుండా జరుగుతుంది, ఇది ఒక మంచి కార్యమే, ఒక మంచి నేను ఆలోచించాను, తప్పకుండా జరిగి తీరుతుంది అనేది మనం ఆలోచన పెట్టుకున్నప్పుడు దాని యొక్క రిజల్ట్ కూడా నాకు అనిపిస్తుంది. ఒక ఎగ్జామ్కి వెళ్ళే స్టూడెంట్స్ కానివ్వండి, నాకు సక్సెస్ అనేది ఉండనే ఉంది, నేను ఒక సఫలతామూర్తి, డెఫినెట్ గా పాస్ అవుతాను, నేను ఒక విజయరత్నం, భగవంతుడి సృష్టి మీద విజయం సాధించడానికి నన్ను పంపించాడు,
కాబట్టి నా కార్యక్షేత్రంలో నేను విజయం పొందే తీరుతాను. భగవంతుడు రచించినటువంటి ఒక విజయము సాధించటానికి నన్ను రచించాడు భగవంతుడు. అటువంటి నేను విజయం పొందకపోతే ఇంకెవరు విజయం పొందుతారు ఈ ప్రపంచంలో అని ఒక స్ట్రాంగ్ అలాంటి ఆలోచన మనలో పెట్టుకున్నప్పుడు ఒక స్టూడెంట్ తప్పకుండా దానిలో పాస్ అవుతారు. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నామంటే అందులో కూడా నేను ఒక మహాన్ ఆత్మని, నేను ఒక విశిష్టమైన వ్యక్తిని, నేను తప్పకుండా నా కార్యక్షేత్రంలో నేను సక్సెస్ అయ్యి తీరుతున్నాను అని ఒక స్ట్రాంగ్ అలాంటి సంకల్పం మనలో మనం పెట్టుకున్నప్పుడు అది తప్పకుండా దాని రిజల్ట్ ఉంటుంది. బాగుంది. అయితే అక్క ఇప్పుడు చెప్పారు కదా మీరు సంకల్పంతో సృష్టి మొత్తం ప్రపంచాన్ని కూడా మార్చచ్చు అని, సృష్టిని. అయితే ఈ సృష్టి అంటే ప్రకృతి కూడా వస్తుంది. అయితే మన ప్రకృతి ఇప్పుడు ఇంత వేడిగా ఉంది, చల్లగా ఉంది, దాన్ని కూడా సంకల్పంతో ఏమైనా చేంజ్ చేయొచ్చు అంటారా? తప్పకుండా. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడున్నది కలియుగం మనం చూస్తున్నాం. కలియుగానికి ముందు ద్వాపరయుగంలో ఇంకా బెటర్ ఉండేది ప్రకృతి. ద్వాపరయుగం కన్నా వెనక్కి వెళ్తే త్రేతాయుగంలో ఇంకా సుందరమైన ప్రకృతి ఉండేది. అవును, అలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే అనుకున్నప్పుడు వర్షం పడాలి అని అనుకుంటే వెంటనే వర్షం పడేది అని. త్రేతాయుగం కన్నా ముందుకు వెళ్తే సత్యుగం, ప్రారంభ యుగం. అది వాళ్ళు అనుకుంటే వర్షం పడేది, వాళ్ళు అనుకుంటే ఎండ ఎక్కేది. ఎప్పుడు కూడా వసంత ఋతువు అనేది ఉండేది అన్నమాట. అవన్నీ నిజం అంటారు? అయితే ఉండేది, రియల్. అది ఒకప్పుడు ప్రకృతి అంత ఎందుకు ఇప్పుడు మనం పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకే ప్రకృతిలోని చాలా మార్పులు వచ్చాయి. చాలా మార్పులు వస్తున్నాయి. మనకన్నా కూడా ముందు ఉన్న జనరేషన్ వాళ్ళకంటే ఇంకా ముందు మన తాతల కాలంలో ఉన్న జనరేషన్ లో చూస్తే కూడా ఏ కాలంలో ఆ కాలం అది ఉండేది అనమాట. వర్షాలు పడే సీజన్ లో వర్షాలే ఉండేవి, ఎండాకాలం అంటే ఎండలు ఉండేవి. ఇప్పటిలో ఇంకా బాగా మనం ప్రకృతిలో పొల్యూషన్ అనేది పెరిగిపోయి చాలా మార్పులు చూస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్ అనేది పెరిగిపోతూ వస్తుంది అనమాట. అయితే సత్యగంలో ఉన్న అటువంటి సుందరమైన ప్రకృతి, అలాంటి సుఖము ఇచ్చేటటువంటి ప్రకృతి, అటువంటి హాయి మనకి అందించినటువంటి ప్రకృతి, పంటలు పాడి సమృద్ధిగా ఉండేవి, పాల నీతి నదులు ప్రవహించేవని వర్ణించేవారు. అటువంటి ప్రకృతి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆత్మలు కూడా, మానవులు కూడా వాళ్ళ ఆలోచన విధానం సుఖం ఇచ్చేలా ఉండేది ప్రకృతికి. ఇప్పుడు శరీరంలో ఎందుకు శక్తి లేదు అంటే అది ఏదైతే భోజనం ఉందో, ఇది వరకు కాలంలో చాలా అంటే ఫెర్టిలైజర్స్ యూజ్ చేయకుండా చేసేవారు, ఇప్పుడు చేస్తున్నారు అంటున్నారు. అయితే ఇది భౌతికంగా ఇదే అంటారా, లేకపోతే అప్పటికి కూడా సంకల్ప శక్తి మూలానే వాళ్ళు బాగా స్ట్రాంగ్ గా ఉండేవి కాదు కదా నేచురల్. తర్వాత మనుషుల ఆలోచన యొక్క ప్రభావం ప్రకృతి మీద శుద్ధమైంది ఉండేది. అందుకని శుద్ధమైన ప్రకృతితో శుద్ధమైన శరీరాలు తయారయ్యేవి, ఆరోగ్యంగా నిరోగి కాంచనకాయ అనేవారు. తర్వాత పంటలు కూడా సమృద్ధిగా ఉండేవి. తర్వాత అలా మానవుల మనసులో స్వార్థం అనేది ఎప్పుడైతే పెరిగిందో ప్రకృతికి కూడా దుఃఖం ఇచ్చే ఆలోచనలు ప్రారంభమయ్యాయి. ప్రకృతి నుండి దోచుకుంటూ ఉన్నాం. రాను రాను నెగటివ్ అనేది మన పెరిగిపోయినప్పటికీ ఇంప్యూరిటీ అనేది మన ఆలోచనలో పెరిగినప్పుడు, అంటే అస్వచ్ఛత, అపవిత్రత అనేది మన ఆలోచనలో ఎప్పుడైతే వచ్చిందో దాని ప్రభావం ప్రకృతి మీద పడుతూ ప్రకృతి కూడా మనుషుల యొక్క భారాన్ని మోస్తున్న విధంగా బలహీనమైపోయింది అనమాట. ఇప్పుడు ఆకాశతత్వం కానివ్వండి, ఓజోన్ అంతా నష్టపోయింది మనుషుల యొక్క స్వార్థం కారణంగా. అలాగే జలతత్వం కానివ్వండి పొల్యూట్ అయిపోయింది. ఈ రోజుల్లో నదులలో స్నానం చేస్తూ వచ్చే ఆరోగ్యం మనకి నదీ జలాల నుండి రావటం లేదు. నేచురల్ వనమూలికల యొక్క ప్రభావం అనేది పోయే విధంగా పొల్యూట్ అయిపోయింది అనమాట. అయితే ఇప్పుడు ప్రకృతి మనకి సహకరించాలి, మంచిగా ఉండాలి అంటే మనం ఏదైనా చేయగలమా? తప్పకుండా. మనలో ఉన్నటువంటి ఒక ప్యూరిటీ మనం పెంచుకుంటూ, మన ఆలోచనలో పవిత్రత, క్వాలిటీ అనేది పెంచుకుంటూ మన ఆలోచనలని, అంటే ప్రతి వస్తువుకు కూడా క్వాలిటీ క్వాంటిటీ రెండు ఉంటాయి. దాని యొక్క నాణ్యత లేదా సైజ్ అనండి, తర్వాత క్వాలిటీ. అలా మన ఆలోచనల యొక్క నాణ్యత తక్కువగా ఉంచుకుని దాని యొక్క క్వాలిటీని మనం పెంచుకున్నట్లయితే మన ఆలోచనలో ఎంతవరకు శుద్ధత ఉంది, సత్యత ఉంది, మన ఆలోచనలో ఎంత స్పష్టత ఉంది అనేది మనం గమనించుకుంటే దీనిలో టోటల్లీ ప్యూర్ వైబ్రేషన్స్ అంటారు.
ఎంతైతే మన ఆలోచనలని మన వ్యవహారంలో కూడా పవిత్రత అనేది అలవర్చుకుంటామో, మన ఆహార విధానం కానీ, మన వ్యవహారం కానీ, మన ఆలోచనలో కానీ ప్యూరిటీ ఎంత మనం మెయింటైన్ చేస్తూ ఉంటామో అంత మన నుండి మనం అనుకోకుండానే ఒక పవిత్రత యొక్క తరంగాలు ప్రకృతికి ఇచ్చేది, దానికి సుఖం అనేది చేరుతుంది. అయితే వ్యక్తిని చూసుకున్నట్లయితే పవిత్రత అంటే అంటే సత్యంగా ఉండాలి, ఆ వ్యక్తి ప్రతి ఏ నెగిటివ్ అనేది ఆలోచించకూడదని అర్థమవుతుంది. అయితే ప్రకృతితో ఎలాగా మనం నెగిటివ్ చేయకుండా పవిత్రత? ఇప్పుడు ప్రకృతి ద్వారా మనకి ఎదురవుతున్నటువంటి ఇబ్బందులతో మనం విసుగు చెందడం కన్నా, ప్రకృతి ఇన్ని యుగాల తరబడి ఇన్ని జన్మల నుండి మనకి ఏదైతే సుఖం ఇచ్చిందో, మనకి ఏదైతే సేవ చేసిందో ప్రకృతి, దాన్ని మనం ఎప్రిసియేట్ చేయాలి, దాన్ని ప్రశంసించాలి. ఓహో జలతత్వమా, సతీగలో నువ్వు ఎంత సుఖం ఇచ్చావు, 1,33 కోట్ల దేవతలు జల క్రీడలో ఆడి ఆనందాన్ని అనుభవించేవారు ఆ నదీ జలాలలోని. వాళ్ళ శరీరాలకి నీ యొక్క తాకిడితోని, నీ స్పర్శతోని రోగాలే ఉండేవి కాదు, నిరోగి కాంచనకాయ కలిగి ఉండేవారు. అంత సేవ అందించాను, కానీ మేమే నిన్ను పొల్యూట్ చేశాం కదా. ఇప్పుడు నా ఆలోచనలతో నేను నీకు స్వచ్ఛత, అశుద్ధత నేను అందిస్తూ ఉన్నాను, నీ పట్ల నేను ఆ గౌరవాన్ని ఉంచుకుంటాను. అలాగే ధరణి అనే తత్వం, ఎంత సేవ చేస్తూ, ఎంత సహనం వహిస్తూ, ఎంత స్వార్థం చూపిస్తున్నా మనుషులు తవ్వి నిన్ను చాలా మినరల్స్ చేస్తున్నప్పటికీ, నిన్ను ఖాళీ చేసేస్తున్నప్పటికీ ఇంత సహించి మా భారాన్ని మోస్తూ వస్తున్నావు. అప్రిసియేట్ చేయాలి మనం ప్రకృతిని. మనకి కూడా దాని పట్ల ఒక పాజిటివ్ ఆలోచన రావడం, మన దానికి ఒక శక్తి నింపే ఆలోచనలు పంపించడం వల్ల దానికి అది చేరుతుంది. అది మన పట్ల తప్పకుండా కృతజ్ఞరాలుగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలా ప్రతి తత్వాన్ని కూడా, అగ్నితత్వం, అన్ని తత్వాన్ని కూడా మనం అప్రిసియేట్ చేస్తూ మన వైపు నుండి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చినప్పుడు ప్రపంచంలో రోజు రోజుకి ఎంత ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నప్పటికీ ఎవరికైతే ప్రకృతి పట్ల గౌరవ భావన ఉంటుందో, దానికోసం మన ఆలోచనలని పొల్యూట్ చేసుకోకుండా పాజిటివిటీ పెంచుకుని, నెగిటివిటీ తగ్గించుకుని మన ఆలోచనలోని పాజిటివ్ వైబ్రేషన్స్ యొక్క పవర్ అందిస్తూ ఉంటారో, వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రకృతి దాసి అయి వాళ్ళకి అనుకూలంగా తయారవుతుంది. మళ్ళీ అనుకూలం అంటే ఇప్పుడు చాలా వేడి ఉంది, ఇప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చే సేవ మనం చేసినప్పటికీ చుట్టూ వేడి ఉన్నా మనకి ఆ వేడి తెలియనటువంటి పరిస్థితి కల్పించవచ్చు. దానికి ఉదాహరణ జానకి దాది గారు. ఒకసారి ఒక ఊర్లో బిల్డింగ్ భవన ఇనాగరేషన్ కోసం వచ్చారు. ఎంత వర్షం పడుతుంది అంటే దాది అది ఇనాగరేట్ చేయాలి, దిగిపోయారు దాది, ఈ రోజు దిగుతారు, రేపు ఇనాగరేషన్. ఈ రోజు వరకు వాన పడుతూనే ఉంది, దాది దిగారు, వాన తగ్గిపోయింది. 1 డేలో రాత్రి పగలు సిమెంట్ వర్క్ కంప్లీట్ చేసి ఇనాగరేషన్ చేశారన్నమాట. అంటే అక్కడ ప్రకృతి జీత అయ్యారు. ఆమె ఆలోచిస్తే ప్రకృతి వింటుంది అనేది అర్థమైందనమాట. అంటే ఆ ప్యూరిటీ మనలో ఉన్నప్పుడు, దాది గారు కూడా, జానకి దాది గారు ఎక్కడైనా ఉపన్యాసం ఇచ్చినప్పుడు సభలో ఆఖరులో కూర్చున్న 1000 మంది సభలో, 2000 మంది సభలో ఆఖరు లైన్ లో కూర్చున్న వారు వరకు కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ చేరుతూ ఉంటాయి. ఆరా యొక్క పవర్ చేరుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఎవరిలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకుంటారో వాళ్ళ ద్వారా అందరికి సుఖం చేరేటటువంటి సేవ జరుగుతుంది. వాళ్ళ అడుగు పెడితే ప్రశాంతత అనేది, వాళ్ళ ఎదురుగా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ సంబంధంలో, వాళ్ళ సంపర్కంలో వాళ్ళ ఎదురుగా వెళ్ళినందుకు ఈ రోజు నాకేదో దొరికింది అనే ఫీలింగ్, ఏదో నేను నింపుకొని వచ్చాను అంటే, మనం పాజిటివ్ వైబ్రేషన్స్ ఎంత నింపుకుంటామో అది ప్రపంచానికే సుఖం ఇచ్చేటటువంటి, సేవ చేసేటటువంటి శక్తి మనలో పెరుగుతుంది అనమాట. వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రకృతి అనుకూలంగా ఉంటుంది, వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సంపదలు కూడా నిండుగా ఉంటాయి. చాలా బాగుంది. ఇంత చాలా స్పష్టంగా చెప్పారు. ఒక్క సంకల్పంలో ఎంత శక్తి ఉంటుంది అనేది. ఇంత మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి ఇన్ని చక్కటి విషయాలు చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. శాంతి. విన్నారు కదా,
సంకల్పాల యొక్క శక్తి ఎటువంటిది అనేది తెలుసుకున్నాం. అయితే ఒక్క సంకల్పం పాజిటివ్ థాట్ వల్ల ఒక వ్యక్తిని అదేవిధంగా ప్రకృతిని కూడా మార్చొచ్చు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అయితే మీరు కూడా దీని జీవితంలో ప్రయోగిస్తారు అని ఆశిస్తున్నాము. ఇదే విషయాన్ని మరొక ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. ఇప్పటికి సెలవు తీసుకుంటున్నాము. ఓం శాంతి.